ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమైంది మరి? మాటలు జరుగుతున్నాయి. ఏమైంది? అందరూ నా వంక అదోలా చూస్తున్నారు. రాకూడని మనిషి ఏదో ఇంటికొచ్చినట్టు చూస్తున్నారేంటి? ఇంచుమించు అలాంటిదేలేండి. అందరూ వచ్చారు. నా కూతురెక్కడా? అమ్మా అలేఖ్యా, అమ్మా, పూర్తిగా కోలుకున్నానమ్మా. మన ఇంటికి వెళ్ళి వెంటనే ఇక్కడికొచ్చేశాను. నిన్ను చూసే వరకు నాకు మనశ్శాంతి లేదు. ఎందుకమ్మా అలా ఉన్నావు? అబ్బే ఏం లేదమ్మా. మరి నేనొచ్చానన్న సంతోషం నీ మొహంలో కనిపించడం లేదేంటి? అయ్యో, సంతోషంగానే ఉన్నానమ్మా. ఇందాక కడుపు మీద చెయ్యేసుకుని దిగావేంటి? ఏదైనా ప్రాబ్లమా? కడుపులో నొప్పిగా ఉందా? చెప్పమ్మా. ఈ మధ్య సరిగా భోజనం చేయడం లేదు, అందుకే నీరసంగా ఉంది. ఎందుకమ్మా? మీ మీద బెంగ పెట్టుకున్నట్టుంది. అలేఖ్య, నువ్వు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా. రుద్రాణి, నువ్వు కూర్చో, మనం మాట్లాడుకుందాం. అలేఖ్య పెళ్లి కుదిరే సమయానికైనా నీ పరిస్థితి మెరుగుపడుతుందో లేదో అనుకున్నానమ్మా. దేవుని దయ వల్ల నీకు బాగయింది. చాలా సంతోషం. ఇంటి వాతావరణం ఏదో తేడాగా కనబడుతోంది నాకు. రుద్రాణి గారు, టీ తాగుతారా, కాఫీ తాగుతారా? అక్క, రుద్రాణి గారికి ఏదైనా తీసుకునిరా, వెళ్ళు. ఏం తీసుకురమ్మంటారండి? వేదవతి గారింటి మనుషులు ఇలా ఉండరు. ఏదో జరిగిందని నా మనసు కనిపిస్తోంది. ఏం జరుగుతుందండి? ఏం లేదు, అంతా నార్మల్, అంతా కూల్. ఏం జరిగిందో నువ్వు చెప్పమ్మా. ఏం జరగలేదండి. మీరు అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నారు. నమ్మను. నేను మీ మాటలు అస్సలు నమ్మను. ఏదో జరిగింది. నన్ను చూసి నా కూతురు చిన్నపిల్లలా పరుగు పరుగునొచ్చేది. అలా రాలేదు. నన్ను చూడగానే నా కూతురి మొహం అఖండ దీపంలా వెలిగిపోవాలి. వెలగలేదు. అందుకనే ఏదో జరిగిందని నాకు అనుమానంగా ఉంది. ఏం జరిగిందో చెప్పండి. మీరు చెప్పించలేని నిజం ఇది చెప్పిస్తుంది. నా కూతురి బాధ్యతను మీకు అప్పగిస్తే ఇలా చేస్తారా? మీది పద్ధతి గల కుటుంబమా? సంప్రదాయాలకు నిలయమా? కట్టుబాట్లకు పెట్టింది పేరా? నువ్వు నీ పిల్లలకు నేర్పించిన సంస్కారం ఇదేనా వేదవతి? నా కూతురికి శ్రీకర్ దక్కడనే కోపంతోనే గుడి దగ్గరే కాల్చి చంపుదామనుకున్నాను. కానీ ఇప్పుడు అన్యాయం చేసిన వాడెవడో ముందుకు రావడం లేదు కాబట్టి ముగ్గురిని కాల్చి చంపుతాను. నా కూతురి కడుపులో బిడ్డ పడ్డానికి కారణమెవరో? నువ్వా?
నేను కాదు. నువ్వా? అయ్యో నేను కాదండి, కాదు. నువ్వా? నేను కాదు. ఒక్కడిని చంపితే గాని నిజం బయటికి రాదు. అడ్డు తప్పుకో. మీ బాధని నేను అర్థం చేసుకోగలను. నా మాట వినండి. అనవసరంగా నువ్వు బలైపోతావు. మీ ఆవేశంలో అర్థం ఉంది, కానీ తప్పుకోవే. ముగ్గురిని కాల్చితే నిజం చచ్చిపోతుంది, కానీ నిజం బయటికి ఎలా వస్తుంది? బిడ్డకి తండ్రి ఎవరో ఎలా తెలుస్తుంది? మీ కూతురు భర్త లేని ఆడదైపోతుంది. తన బిడ్డ తండ్రి లేని అనాథైపోతాడు. మీరు విధించే శిక్ష ఈ కుటుంబానికి మాత్రమే కాదు, మీ కూతురికి మీకు కూడా. సమస్యకి పరిష్కారం ఇది కాదు. కాస్త సహనమే సమస్య నుంచి బయటపడేస్తుంది. ఈ గన్న కాదు. పరిష్కారం ఎలా దొరుకుతుంది? నా మీద నమ్మకం ఉంటే ఓ 10 రోజులు నాకు సమయం ఇవ్వండి. నిజం నేను తెలుసుకుంటాను. అలేఖ్య బాధ్యతని నేను తీసుకున్నాను కాబట్టి అలేఖ్యకి నేనే న్యాయం చేస్తాను. మాటని నిలబెట్టుకుంటాను. తను గర్భవతి కావడానికి కారకుడెవరో తెలుసుకుని అతనితో అలేఖ్యకి పెళ్లి జరిపిస్తాను. నిజంగా అంటున్నావా? నిజంగానే అంటున్నాను. అంటే నిజం బయటపడిన తర్వాత నా కూతురు రెండో పెళ్ళాంగా ఆ మనిషి దగ్గర పడుండాలా? హ, నా కూతురికి అంత కర్మేం పట్టింది? నువ్వు అడ్డం పడుతున్నావు కాబట్టి నేనొక మాట చెప్తాను, జాగ్రత్తగా విను. నా కూతుర్ని తల్లిని చేసిన వాడు ఎవడైనా సరే వాడి భార్యని వదులుకొని నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.